పోలవరం ఉంది. పోలవరం కూడా సుమారు 10,000 పైన బడ్జెట్ కేటాయించి ఇచ్చారంటే నిజంగా వేల కోట్లలో మనకి ఇలా ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించారంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నందుకు ఆయన ప్రాధాన్యత ఏటో ఇలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్న ఎంపీలు కూడా చాలా చక్కగా మాట్లాడగలుగుతున్నారండి. గతం ఎంపీలాగా లేరండి. అలాగే మిగతా ఎంపీలు కూడా వాళ్ళ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలో, ఎటువంటి నిధులు కావాలో అన్నీ కూడా చాలా చక్కగా పార్లమెంట్లో స్పీకర్ గారు చెప్పడం, అది అక్కడున్న మంత్రి మండలి ద్వారా మనకి ఆ నిధులు కేటాయించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని కూడా చెప్పొచ్చండి. బంగారం అనేది ఒక్కసారి 5-6 వేల రూపాయలు ఒక్కసారి తగ్గిందంటే అన్నిటి వస్తువుల మీద కూడా ఆటోమేటిక్గా ఆ రేట్లు తగ్గుతాయండి. మరి గత ప్రభుత్వంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఢిల్లీకి వెళ్తారు, ఆయన ఏం అడిగారో తెలీదు, కనీసం బయటకు వచ్చి కనీసం ప్రెస్ మీట్ పెట్టి చెప్పే సందర్భాలు లేవు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన ఏటో చూపించారు. అదే కాదండి, వీళ్ళ అసెంబ్లీలో కూడా మీరు గమనించండి, చాలామంది ఏమో ఏదైతే గత వైసీపీ నాయకుల మీద తిరుగుబాటు చేస్తారు, కక్ష సాధింపు చేస్తున్నారని కొంతమంది చెప్పేది వాస్తవాలు కాదండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చక్కగా క్లియర్గా చెప్పారు అందరికీ, మనం ప్రజలు ఓట్లేసి మనల్ని గెలిపించారు, ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి, మీరు ఎవరో వైసీపీ ప్రభుత్వంలో మీకేదో ఇబ్బంది పెట్టారని వాళ్ళని రివెంజ్ చేయాలనుకుని పగ తీర్చుకునే వ్యవహారం చేస్తే నేను ఒప్పుకునేది లేదు. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడే ఏం చెప్పారు ఆయన, నేను కూడా తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించండి, అందులో ఎవరికి కూడా రాయితీ ఇవ్వకండి అని చెప్పారు. అదే మాట చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో చెప్పారు, మీరు ప్రజలు ఓట్లేసి మన ప్రభుత్వం నిలబెట్టడానికి అవకాశం కల్పించారు, మీరు ప్రజల సమస్యలను స్పందించండి, ఎప్పుడు ప్రజలతో ఉండమని చెప్పారు తప్ప వాళ్ళలాగా తాడిజం మనస్తత్వం కక్ష సాధింపులు పెట్టవద్దని కూడా మా నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమం ఏంటంటే అసెంబ్లీకి వస్తే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి లేదు కాబట్టి, ఇక్కడ ఆయన మాట్లాడితే వినేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి, ప్రజలు కూడా దాన్ని స్పందించరు కాబట్టి ఆయన ఢిల్లీలో వెళ్ళి ఊరికినే వాళ్ళ పార్టీలో ఇద్దరు కొట్టుకొని చనిపోతే దానికి తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలదు, గవర్నర్ పాలన కావాలా? అలాగే అనుకోండి జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా నేనైతే అనుకున్నా అని ఏమన్నా మెంటల్గా ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే అసలు గతంలో ఇంతమంది ఒక డాక్టర్ని, ఒక బీసీ యువకుడిని చంపేస్తే మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి ఇవాళ ఎవరో వాళ్ళ పార్టీలో ఇద్దరు కొట్టుకుంటే దాని గురించి ధర్నా చేయడం ఏంటండి? పైపచ్చి ధర్నాలో ఆయన ఏమైనా క్లారిటీ చెప్పగలిగారా? ఆయన మద్దతు చెప్పిన నాయకులకి అఖిలేష్ యాదవ్ వచ్చారు, ఆయనతో హిందీలో సరిగ్గా ఆయనకి ఏటో వివరించలేని పరిస్థితిలో ఉంటే ఈయన మన రాష్ట్రానికి ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యారో నాకు ఇప్పుడు కూడా అర్థం అవటం లేదని. గతంలో ప్రైవేటు స్కూల్లో చదివే వాళ్ళు కూడా ఇది వర్తింపు చేస్తారు అని చెప్పారంటే చూడండి ఎంత క్లారిటీ ఇస్తున్నారు. అంటే ఏదైనా ఒక బిల్లు పాస్ చేయాలంటే అందులో వివరాలు నీట్గా చక్కగా అమలు పరచాలి, అందులో లిఖితపూర్వంగా ఉండాలి. ఏదైతే ఇవాళ అసెంబ్లీలో ఆయన అన్ని ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నేను రైటింగ్లో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన రేపు ఎవరైనా వచ్చి రండి, ఏమైనా తప్పు చేస్తే అడగవచ్చు మీరు ఎవరైనా, ఈరోజు చెప్పిన మాటలు మీరు ఎందుకు అమలు చేయలేదని. ఆల్రెడీ మేము ఒక్కటే చెప్పామండి ఆ రోజు, సూపర్ 6 విషయంలో కూడా 100 రోజుల తర్వాత ఇవన్నీ కూడా అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇలా 100 రోజులు కాకముందే ఒకటి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పెంచిన విధానం కానీ, అలాగే రేపు బస్సులో మహిళలకి ఉచిత బస్సు కానీ, సేమ్ అదే విధంగా రేపు ఈ పిల్లలకి ఎవరైతే చదువుకున్న పిల్లలకి ప్రతి నెల డబ్బులు ఏదైతే వాళ్ళకి వేస్తా ఉన్నా అది కూడా ఒక క్లారిటీ ఉండాలండి. ఎందుకంటే తల్లికో తండ్రికో బ్యాంక్ అకౌంట్లు వేయడం వల్ల ఏమవుతుంది, అది ఆ ఇంట్లో ఖర్చు వాడేస్తున్నారు తప్ప ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ పిల్లలు స్కూల్ వేసి ఆ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు.
కాబట్టి రేపు నాకున్న అవగాహన మేరకు ఏమిటంటే రానున్న రోజుల్లో నేరుగా ఏ స్కూల్లో అయితే పిల్లలు చదువుకుంటున్నారో అదే స్కూల్లో నేరుగా డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక విధి విధానం ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చి అన్ని కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తారని మరి ఈ పత్రికా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఉన్న ప్రభుత్వం వాళ్ళు 23 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఏ రోజైనా బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్రం గురించి ఏం మాట్లాడడం జరిగిందండి? ఏ రోజు మాట్లాడలేదే. ముఖ్యమంత్రి ఏమన్నా ఎప్పుడైనా వెళ్ళి అడిగినట్లు ఏమన్నా సందర్భాలు ఉన్నాయండి? నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో చాలా కీలక రోల్ ఉందండి. ఎందుకంటే ఎంపీలతో పాటు ఇవాళ పార్లమెంట్ని నడిపించాలంటే శక్తివంతమైన నాయకులను కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం మనందరూ కూడా ఎన్నుకొని పంపించడం జరిగింది. కాబట్టి వాళ్ళు సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు తప్ప మిగతా రాజకీయ పార్టీల మీద షాడిషం చేర్చి వాళ్ళ మీద కొంటీలు చెప్పడం, వాడు ఎలా చేశారు వీడు ఎలా చేశారు అనేది ప్రస్తావన ఎక్కడ రాలేదండి. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా సపోర్ట్ చాలా అవసరం ఉందండి. ఎందుకంటే గతంలో ఏదైతే 400 పై చిలుక ఎంపీలు వాళ్ళు గెలుస్తారు అనుకున్నారు, అన్ని సీట్లు వాళ్ళు గెలవకపోవడం వల్ల ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీలు అత్యధిక శాతంగా ఎన్డీఏ కూటమిలో మొత్తం గెలిచాం కాబట్టి వాళ్ళకి 3-4 గెలిచారు వైసీపీ, మిగతా అంతా కూడా టీడీపీగా ఎన్డీఏ భాగస్వాములు గెలిచారు. కాబట్టి కేంద్రానికి ఏంటంటే మంచి భరోసా ఆంధ్ర రాష్ట్రం నుండి చంద్రబాబు నుండి మంచి భరోసా ఉంది. మేము తప్పకుండా ఈ 5 సంవత్సరాల పాలనలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళ మద్దతుతోనే మనం ముందుకెళ్లాలన్న ఆలోచన ఉంది. కాబట్టి ఇలా మనం ఏం అడిగితే అది రైల్వే జోన్ చూడండి తొందరగా చేయడానికి ఆల్రెడీ ల్యాండ్ అడిగారు, ఆ ల్యాండ్ కూడా ఇవ్వడానికి ఇలా ప్రభుత్వం ఆలోచనలో పడింది, ఎక్కడిస్తే బాగుంటుంది ఏంటని. అలాగే ఈవేళ పోలవరం కేంద్ర ప్రభుత్వమే మేము దాని బాధ్యత తీసుకొని చేస్తానడం చాలా ఆనందమైన విషయం. అలా అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు, అవసరమైతే ఇంకా ఇస్తానని వాళ్ళు చెప్పారంటే నాకు తెలిసి ఒక 3 సంవత్సరాల్లో అమరావతి ఒక రూపురేఖలు ఏంటన్నది కనిపిస్తుందని నేనైతే భావిస్తున్నానండి. ఇదంతా దీని ఘనత ఏంటంటే చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం పార్టీ తాలూకా నాయకుల పోరాటం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రోజు వస్తుందని నేనైతే చెప్పదలిచానండి.